ఆప్షన్. సో, అలా యాస్ ఎ స్టూడెంట్‌గా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో, బిఫోర్ వెస్టీజ్ సో, అంటే రెగ్యులర్‌గా విలేజ్ స్థాయి నుంచి చిన్న చితకా పనులు చేసుకుంటూ, డైలీ వేజ్ పనులు చేసుకుంటూ, పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటూ స్టడీ అనేది కొనసాగింది. సో, ఆ తరువాత డిగ్రీ తర్వాత ఒక ఆధార్‌లో తర్వాత వరంగల్, మహబూబ్‌నగర్‌లో ఒక 2 ఇయర్స్ వర్క్ జేయడం జరిగింది. సో, అక్కడ గూడా లైఫ్ సెటిల్‌మెంట్ లేదని జెప్పేసి మళ్ళీ బ్యాక్ టు ఖమ్మం. మళ్ళీ అగైన్ హోమ్ టౌన్‌కొచ్చేసి సో, మా మిత్రులు ఎవరైతే ఉన్నారో రాము సారు, శరత్ సారు వాళ్ళ యొక్క ప్రోద్బలంతో టైప్ రైటింగ్ నేర్చుకొని కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ అవి ఇవి గూడా చేయడం జరిగింది. సో, అక్కడ గూడా అంతే యూజ్ అండ్ త్రో. సో, ఇట్లా చాలా చిన్న చిన్న ఆపర్చునిటీస్ 10,000, 10,000 అనేది గాదు. అప్పట్లో 4,000, 5,000 ఇచ్చేవాళ్ళంతే. 4, 5,000 ఇచ్చేవాళ్ళు. అది గాకపోతే అక్కడ తక్కువ డబ్బొస్తుందనుకున్నప్పుడు గ్రానైట్ వర్క్ అని ఉంటుంటే ఖమ్మంలో. పర్ డే అరౌండ్ 700, 650, 600 రూపీస్ అట్లా పడుతుంటాయి. సో, అది నా యొక్క లైఫ్ అన్నమాట. బిఫోర్ వెస్టీజ్. సో, అట్లా మంచిగా ఎంబీఏ సీరియస్‌గా చదువుతా ఉన్నా. ఎందుకు అనంటే మంచి జాబ్ అంటే గౌట్ జాబ్‌తో పాటు అంతకంటే బాగుండేది సాఫ్ట్‌వేర్ జాబ్. సో, అలా సాఫ్ట్‌వేర్ అవ్వడానికి సో, ఎంబీఏ చదువుకొని స్కిల్స్ డెవలప్ జేసుకొని హైదరాబాదెళ్లి ఒక మంచి లైఫ్ లీడ్ జేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ జేయడం జరిగింది. సో, అలా సెకండ్ ఇయర్ అంటే థర్డ్ సెమ్ అనొచ్చు, 2-1 అనొచ్చు. సో, అప్పుడు నా తలుపు తట్టింది వెస్టీజ్. సో, ఎవరైతే మిత్రుల ఆధ్వర్యంతో ముందుకెళ్తున్నానో సో, వాళ్ళే మళ్ళీ నన్ను ఇందులోకి ఇన్వైట్ జేయడం జరిగింది. సో, ఇన్వైట్ చేశారు. మీటింగ్‌కెళ్ళాను. మీటింగ్‌కెళ్ళిన తర్వాత సో, అంతా ప్రొడక్ట్ ఏదేదో జెప్తున్నారు. సో, మనకప్పటిదాకా హెల్త్ కేర్ అనేది తెలీదు. హెల్త్ అనేది తెలీదు. ఈ సబ్బులు, షాంపూలు, పేస్టుల గురించి అసలు తెలీదు. అబ్బా! ఇదంతా ఏంట్రా బాబు! అన్నట్టుగా ఒక చిన్న విరామం తీసుకున్నాను. బట్ మా ఫ్రెండ్స్ రాము సార్, శరత్ సార్ కంటిన్యూ చేశారు. వాళ్ళు వితిన్ మంత్‌లోనే ఒకళ్ళు బ్రౌన్ డైరెక్టర్ అయ్యారు. ఒకళ్ళు సిల్వర్ డైరెక్టర్ అయ్యారు. సో, అట్లా వాళ్ళకి అచీవ్‌మెంట్ అనేదొచ్చింది. ఆ అచీవ్‌మెంట్ చూసిన తర్వాత నేను సీరియస్‌గా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో, ఎంత హై పిచ్ మోటివేషన్‌తో ఇన్వాల్వ్ అయ్యానో, ఎవరైతే లీడర్ చెప్పడానికొచ్చారో, ఆ లీడర్‌కప్పుడు రూ. 1,40,000 దాకా ఇన్‌కమ్ వస్తుంది. వైజాగ్ నుంచొచ్చారు చెప్పడానికి. ఆ పైనున్న 40,000 వస్తే చాలు 5 ఏళ్ళు కష్టపడతాం అనే మైండ్ సెట్‌తో మేమొచ్చాం. ఆ పైనున్న 40,000 2016లో అర్థం చేసుకోండి. ఆ 40,000 వస్తే చాలు 5 సంవత్సరాలు కష్టపడడానికి రెడీ. అట్లా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్క అడుగు గూడా టఫ్ సిట్యుయేషనే. అంటే నల్లేరుపై నడకంటారు గదా! నిప్పుల మీద నడిచినట్టు ఎక్కడికెళ్ళినా సరే నెగెటివ్. నేను వెస్టీజ్ గురించి చెప్పడానికెళ్తే నాకు వాపస్ రివర్స్ జెప్తుంటాయి. "నీ దిమాగ్ ఖరాబ్ అయింది. ఎందుకు జేస్తున్నావు ఇది? ఎంబీఏ చదువుకోకుండా ఏదేదో చెప్పేటోళ్ళు." సో, అట్లా 5 నెలలు కష్టపడితే 6 మంత్స్‌లో డైరెక్టర్ కంప్లీట్ చేసుకున్న 5,800 ఇన్‌కమొచ్చింది. సో, ఆ ఇన్‌కమ్ చూసి కూడా చాలా మంది నన్ను హేళన చేశారు. చాలా మంది గేలి చేశారు. సో, ఇన్ని రోజులు కష్టపడితే ఇదా ఇన్‌కమ్? నీ ఫ్రెండ్స్‌కి ఇన్‌కమొస్తుంది. అలాగని చెప్పేసి నీకొస్తదనుకోకు. ఎందుకంటే ఇలాంటి వాటిలలో లక్ ఎవరికో ఒకడికొస్తది. మేము ఇన్ని చూసాం అని చెప్పేసి మళ్ళీ అగైన్ అదే. అయినా సరే ఎక్కడ ఆగలేదు. సో, ఆ నెగెటివ్‌ని ఎవరైతే నాకు రాళ్ళేసారో అయన్నీ కూడా పునాదిగా చేసుకొని ముందుకొచ్చాను. 2.5 సంవత్సరాల్లో నా కలలో కూడా ఊహించినటువంటి అచీవ్‌మెంటు 2019 మే 29న విజయవాడ పున్నమి ఘాట్‌లో మినీ కార్నివాల్ అనేది జరిగిందొకటి విజయరాజు గారి ఆధ్వర్యంలో. అందులో దాదాపుగా 40 పైన కార్లున్నాయి. అందులో నేనొకడిని. విజయరాజు గారు అప్పుడు జాగ్వార్ తీసుకోవడం జరిగింది. నేను 10,00,000 విలువ చేసే కార్ తీసుకున్నాను. అప్పటికే నా టీమ్‌లో 2 కార్లు వచ్చున్నాయి. సో, ఈ విధంగా నేను నాకు సక్సెస్ త్వరగా రాకపోయినా, నన్ను ఎవరు ఎన్ని మాటలన్నా సరే, వాటన్నిటిని పట్టించుకోకుండా నా ఫ్రెండ్స్‌కి ఇన్‌కమొస్తుంది. నా చుట్టుపక్కల ఉన్నోళ్ళకి ఇన్‌కమొస్తుంది. వెస్టీజ్‌లో గ్రోత్ ఉందని చెప్పేసి, నాలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయి? నేను ఇంకేం నేర్చుకోవాలి? ఎట్లా ప్రెజెంటేషన్ చేయాలా? నన్ను నేను బెటర్‌మెంట్ చేసుకుంటూ సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ అందరి యొక్క ప్రోద్బలంతో ఎవరైతే నన్ను నమ్మొచ్చారో ఆ డౌన్‌లైన్స్‌ని డెవలప్ చేసుకుంటూ ఒక బానిసలాగా పనిచేస్తూ మీరు నమ్మరు వారం రోజులు, 10 రోజులు ఉన్న సందర్భాలు గూడా ఉన్నాయి. బాసర ఏరియా గావచ్చు, ఆదిలాబాద్ ఏరియా గావచ్చు, పోయి అటే ఉంటుంటి. సో, అట్లా కష్టపడి వర్క్ జేసినందుకు దేవుడు ప్రెజెంట్ యాస్ ఎ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్‌గా 1,39,000 హైయెస్ట్ ఇన్‌కమ్ తీసుకొని ఈరోజు ఈ యొక్క సెషన్ చెప్పడానికి చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో, థిస్ ఈస్ మై స్వీట్ అండ్ షార్ట్ స్టోరీ లీడర్స్. సో, అయితే ఈరోజు మనం సెషన్‌లోకి వెళ్దాం. మనం సెషన్‌లోకి వెళ్ళే ముందు సో, ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ అనిపించిన వాళ్ళు కంపల్సరీ నోట్ జేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు మిస్ కాకుండా నోట్ జేసుకోండి.
సో రైట్ లీడర్స్. సో ఈరోజు సెషన్లోకి వెళ్దాం. సో స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా, వెస్టీజ్ V20 యానివర్సరీ సమ్మిట్ అనేది మనకి స్క్రీన్ మీద కనిపిస్తా ఉంది. సో వెస్టీజ్ మనకు ఈ రోజుకు 20 సంవత్సరాలు అనేది కంప్లీట్ చేసుకుంది. 20th యానివర్సరీలోకి మనం వెళ్తా ఉన్నాం. సో చాలా చాలా హ్యాపీ. సో యాజ్ ఏ వెస్టీజ్ మెంబర్ గా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా నేను. ఎందుకంటే మిగతా రకాల చాలా కంపెనీస్ ఉంటాయి. సో వాళ్ళు చూడండి, వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్ లో సో కంపెనీకి అచీవ్మెంట్స్ ఉంటాయి. కంపెనీ చాలా చిన్న నుంచి చాలా పెద్దగా ఎదిగింది బయట బయట కంపెనీస్, బయట జాబ్స్ లో. కానీ నేను వెస్టీజ్ లో యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ గా, యాజ్ ఏ యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్ నేను వెస్టీజ్ లో జాబ్ చేస్తున్నందుకు, వెస్టీజ్ లో పని చేస్తున్నందుకు చాలా హ్యాపీ. ఎందుకంటే కంపెనీతో పాటు నేను గ్రోత్ అయ్యా. కంపెనీతో పాటు నాలాంటి వాళ్ళు ఎంతో మంది డ్రీమ్స్ పెట్టుకొని, డ్రీమ్స్ తోటి ఉన్నటువంటి యువత ఎంతో మంది ఈ రోజు సక్సెస్ఫుల్ అయ్యారు. దానికి నేను చాలా ప్రౌడ్ గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. కాలర్ ఎగరేసుకొని చెప్పడానికి ఎక్కడ భయపడను. ఎందుకంటే మనం వెస్టీజ్ కంపెనీలో ఉన్నాం. 2004లో ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ అయినటువంటి వెస్టీజ్ ఈ రోజు ఒక ప్రభంజనంగా ప్రపంచ దేశాలను టచ్ అవుతూ, మా దేశంకి వెస్టీజ్ వస్తే బాగు, మా దేశంలో ఉన్నటువంటి యువత చాలా డెవలప్ అవుతది, మా దేశ ఎకానమీ డెవలప్ అవుతది అనే పరిస్థితి ఈ రోజు మన కంపెనీ క్రియేట్ చేసింది. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క సెషన్ ద్వారా మీరు నేర్చుకోబోయే అంశం ఏంటి అని అంటే, వెస్టీజ్ ప్రెజెంటేషన్ ఏ విధంగా చేయాలి, వెస్టీజ్ లో మనం ముందుకెళ్ళాలంటే ఇంకా మనలో ఎటువంటి మార్పులను మనం తెచ్చుకోవాలి, ఏమేమి అంశాలను హైలైట్ చేయాలి, దేన్ని మనం పట్టుకోవాలి, దేన్ని వదిలే అనే అటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజు మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క 30-40 మినిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏ మాత్రం హ్యామర్ పట్టుకున్నా సరే స్లైడ్ మిస్ అయితే మీరు చాలా కోల్పోతారు. సో మరి మనం నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. సో ఇట్లా మీరు ఇక్కడ చూడండి స్క్రీన్ మీద, మనకు కంపెనీ హెల్త్ కేర్ కంపెనీ ప్యూర్ న్యాచురల్ గా ఏదైతే ఈ భూమి మీద హెర్బల్ గా ఉన్నటువంటి ఆకులు, ఆ తర్వాత ఫ్రూట్స్, ఆ తర్వాత వెజిటేబుల్స్, ఇది ప్యూర్ వెజ్ కంపెనీ అన్నట్టు. అంటే హెల్త్ రిలేటెడ్ గా మనం సప్లిమెంట్స్ కావచ్చు, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, రకరకాల ప్రొడక్ట్స్ మన కంపెనీ అందిస్తుంది. ఇదంతా కూడా ప్యూర్ ఆర్గానిక్, ప్యూర్ న్యాచురల్, పూర్తి సేంద్రియ పద్ధతిలో మన యొక్క ప్రొడక్ట్స్ అనేవి తయారవుతా ఉంటాయి. సో ఇట్లా కంపెనీ ఈ విధంగా ప్రొడక్ట్స్ అనేది అంత అప్డేటెడ్ గా ఇస్తా ఉంది. వరల్డ్ క్లాస్ రేంజ్ లో కంపెనీ ప్రొడక్ట్ ఇస్తుంది కాబట్టి మన కంపెనీ మొన్నటి వరకు 7 దేశాల్లో ఉంది. రీసెంట్ గా ఆల్రెడీ ఐవరీ కోస్ట్ లో కూడా లాంచ్ అవ్వడం జరిగింది. కింద ఉంది చూడండి మీరు, వెస్టీజ్ ఈజ్ నౌ ఇన్ ఐవరీ కోస్ట్. సో కంపెనీ ఇట్లా 8వ దేశంలో అడుగుపెట్టింది. అట్ ద సేమ్ టైం 9వ దేశం థాయిలాండ్ లో కూడా యాక్టివిటీస్ అనేది స్టార్ట్ చేసింది. బహ్రెయిన్ లో కూడా కంపెనీ యాక్టివిటీస్ స్టార్ట్ చేసింది. మొత్తం మన కంపెనీ 10 దేశాల్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉంది. ఒమన్ కావచ్చు, వీటిలలో కూడా ప్లానింగ్స్ లో ఉంది కంపెనీ. 2025 కల్లా చాలా ఇంకా కపుల్ ఆఫ్ కంట్రీస్ లో కంపెనీ అనేది అడుగు పెట్టబోతా ఉంది. మీరు అనుకుంటున్నట్టు వెస్టీజ్ అనేది చాలా చిన్న కంపెనీ అయితే కాదు. మీకు ఎవరైతే చెప్పారో దీని గురించి మీకు ఆ విధంగా కంపెనీ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. కానీ వెస్టీజ్ అనేది రియాలిటీలోకి వచ్చి చూస్తే ఏంటి అంటే ఒక పెద్ద సంస్థ. వెస్టీజ్ అనేది వన్ అండ్ ఓన్లీ కంపెనీ కాదు. వెస్టీజ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అది కూడా మీరు తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం వెస్టీజ్ అనేది ఈ రోజు దినదినాభివృద్ధి చెందుతూ దేశాలు దాటుతూ ప్రపంచ దేశాలు మా కంట్రీకి వస్తే బాగు వెస్టీజ్ అనేటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తా ఉంది. ఎందుకంటే అంత గొప్ప ఎంపవర్మెంట్ దీంట్లో ఉంది, అంత గొప్ప ఎంప్లాయ్మెంట్ అనేది దీంట్లో ఉంది. మనకి ఇందులో ఎంప్లాయ్మెంట్ తో పాటు మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకునేటువంటి అవకాశం మనకి కంపెనీ ఇస్తా ఉంది. దానికి ది బెస్ట్ ఎగ్జాంపులే మనకు ఈ యొక్క స్లైడ్. ఆ తర్వాత మనకి కంపెనీ చూడండి ఎన్ని కంట్రీస్ లో ఎస్టాబ్లిష్ అవుతా ఉంది కదా. మన కంపెనీ నేచురల్ ప్రొడక్ట్స్ అనేది ఇస్తా ఉంది కదా. సో మరి ఎన్ని కేటగిరీస్ లో మనకు ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏంటి అంటే మీరు ఇక్కడ చూడండి 19 కేటగిరీస్ లో మనకి ప్రొడక్ట్స్ అనేది ఉంది. సో ఇదే కాకుండా ఇంకా రీసెంట్ గా కొత్త కొత్త కేటగిరీస్ కూడా మనకి కొన్ని యాడ్ అయినాయి. కొత్త కేటగిరీస్ అవి ఏంటి అని అంటే మనకు ఆల్రెడీ పర్సనల్ కేర్ లోకి వస్తాయి, బ్యూటీ ప్రొడక్ట్స్ లోకి వలీనో అని కావచ్చు, రకరకాల కంపెనీ మొత్తం ఈ 19 కేటగిరీస్ లో 500 కంటే ఎక్కువ, 500 రకాల ప్లస్ ప్రొడక్ట్స్ కంపెనీ అనేది మనందరికి కూడా అందిస్తా ఉంది. కాబట్టి మన కంపెనీలు ఇంకా చాలా మంది ఏంటి అంటే కొత్త డిస్ట్రిబ్యూటర్లకు చెప్పేటప్పుడు కావచ్చు, కొత్త డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఈ కేటగిరీ ఉంటే బాగు, ఈ ప్రొడక్ట్ ఉంటే బాగు, అది ఉంటే బాగు, ఇది ఉంటే బాగు అనుకుంటున్నారు. సో పుట్టగానే ఎవరు పరిగెత్తలేరు, అవునా కదా. అంటే వాళ్ళకు ఒక వయసు రావాలి, ఒక స్టేజ్ రావాలి, ముందుకెళ్తా ఉంటే అన్ని వస్తూ ఉంటాయి. కాబట్టి చూడండి, నేను జాయిన్ అయినప్పుడు 2016లో ఎన్నో వంకలు చెప్పేవాళ్ళు దాదాపుగా ఒక 48-50 ప్రొడక్ట్సే ఉన్నాయి. మీ కంపెనీలో అది లేదు ఇది లేదు అనే వాళ్ళు ఉన్నారు. సో ఈ రోజు చూడండి, మీరు ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తే ఏదైతే తెచ్చుకోగలరో మన దగ్గర కూడా ఆల్మోస్ట్ అవన్నీ ఉన్నాయి. ఒక గ్రాసరీ ఐటమ్ తప్ప, పిండ్లు పప్పులు తప్ప ఆల్మోస్ట్ మన దగ్గర అన్ని రకాలుగా కవర్ అయితే ఉన్నాయి.
కాబట్టి 500 రకాల ప్రొడక్ట్స్ 19 కేటగిరీస్‌లో ఇస్తుంది. కాబట్టి వీటన్నిటి గురించి తెలుసుకోండి. ఇగోండి చూడండి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి మనకు. టూత్ పేస్ట్‌లు అంటే మనకు ఓరల్ కేర్ దగ్గర నుంచి హెల్త్ ఫుడ్‌లోకొచ్చేసి మనకు ఇప్పుడు సమ్మర్‌లో అందరూ రకరకాల డ్రింక్స్ తాగుతా ఉంటారు. సో, బయట చూడండి డ్రింక్స్‌లో షుగర్ కంటెంట్ ఎక్కువుంటుంది. డయాబెటిక్ వచ్చే అవకాశాలున్నాయి. డయాబెటిక్ వోళ్ళు తాగడానికి అవకాశం లేదు. పిల్లలు గూడా ఎక్కువ వాడితే డయాబెటిక్ వస్తుందని ఆల్రెడీ చానా ఆర్టికల్స్, చాలా పేపర్‌లో చెప్తా ఉన్నారు. కానీ మన దగ్గర ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది ఉంటుంది. ఇది జస్ట్ వాటర్‌లో కలుపుకొని తాగొచ్చు. ఇది పూర్తి ఆర్గానిక్ ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది. చాలా సూపర్‌గా ఆరెంజ్ జ్యూస్ లాగా ఉంటుంది. ఎవరైనా తాగొచ్చు. బ్రేక్‌ఫాస్ట్ సిరియల్ ఉంటుంది. చాలా నేచురల్ కుకింగ్ ఆయిల్ ఉంటుంది. కాఫీ పౌడర్ ఉంటుంది. నేను మొన్న స్టేటస్ పెట్టడం జరిగింది. సో, కాఫీ అనేది చాలా మంచిది. చాలా హెల్తీ. ఒక లిమిట్‌లో తీసుకుంటే రోజుకు 2 కప్పులు కాఫీ అనేది మనం తాగినప్పుడు మనకి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మనకి నిద్రలేమి ఉన్నా గూడా క్లియర్ అవుతుంది. మనకి నిద్రలేమి వల్ల చానా రకాల సమస్యలొస్తున్నాయి. సో, కాఫీ గురించి బీబీసీ న్యూస్ ఆర్టికల్ ఇచ్చింది. సో, మన దగ్గర ప్యూర్ నేచురల్ మంచి కాఫీ వరల్డ్ క్లాస్ క్వాలిటీ కాఫీ అనేది మన దగ్గరుంటుంది. అట్ ద సేమ్ టైమ్ టీ పౌడర్. 8 రకాల ఔషధ గుణాలున్నటువంటి టీ పౌడర్ కేవలం రూ. 200 వర్త్ ఆఫ్ రూ. 250లో మనకి టీ పౌడర్ అనేదుంది. దీంట్లో అశ్వగంధ ఉంటుంది, తులసి ఉంటుంది. మంచి, మంచి నేచురల్ మంచి ఆయుర్వేదం టచ్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. రెగ్యులర్‌గా వాడుకోవడానికి తులసి డ్రాప్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ పిల్లలకి రకరకాల కాంప్లాన్ గావచ్చు, సెర్లాక్ గావచ్చు. సెర్లాక్ గురించి నిన్ననే ఒక స్టోరీ చూసాను నేను. సెర్లాక్ అనేది అరౌండ్ ఆఫ్రికా దేశాల్లో, భారతదేశంలో 50% చక్కెర అదనంగా యాడ్ చేస్తుందట. ఎందుకంటే పిల్లలు తీగుందని ఎక్కువ తింటే ఎక్కువ ప్యాకెట్స్ అమ్ముకోవచ్చని జెప్పేసి. మిగతా కంట్రీ‌ల్లో జర్మనీ గావచ్చు, యూకే గావచ్చు 0% ఉంది షుగరు. అదే సెర్లాకు ఇండియాలో, ఆఫ్రికా కంట్రీస్‌లో ఎందుకంత షుగర్ యాడ్ జేస్తుంది? అంటే మనం ఏందినంటే ఒక గొర్రె బ్యాచ్ లాగా మనం దాంట్లో ఏదుందని జూడం. అడ్వర్‌టైజ్‌మెంట్ జూస్తాం కొనేస్తాం. మీ అందరికే చెప్తున్నా. అడ్వర్‌టైజ్‌మెంట్ జూసి కొనేది మనమే. డబ్బులున్నోడెవడు అడ్వర్‌టైజ్‌మెంట్ జూసి కొనరు. ధనికులు ఎవరు అడ్వర్‌టైజ్‌మెంట్ జూసి కొనరు. ప్రొడక్ట్‌లో క్వాలిటీ లోపట ఏముందనేది జూస్తారు. సో, మీరు గూడా ఏంటి అనంటే ఈ స్క్రీన్ మీద ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటిని గూడా దాంట్లో ఏం కంటెంట్ ఉందనేది జెప్పే మేము అమ్ముతాం. కానీ మమ్మల్ని చాలా మంది కామెడీకి తీసుకుంటా ఉంటారు. ఇయన్నీ ఎవరు జూస్తారా అన్నట్టు. కావాలంటే మీరు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు జూడండి. మనం అంటే యాస్ ఎ తెలుగోడిగా నేను ఏం జెప్తున్నానంటే, మనం ఏదైనా ప్రొడక్ట్ కొంటాం. మనం గొన్నప్పుడు దాన్ని ఈవెన్ ఎక్స్‌పైరీ డేట్‌లు గూడా చూడం. ఈ మధ్య నాలెడ్జొచ్చి చూస్తున్నామేమో గానీ చూడం. కానీ నేను ట్రైన్‌లో ఎప్పుడు ఆదిలాబాద్ ఎళ్తా ఉండేవాడిని. మా అమ్మ ఆదిలాబాద్‌లో ఉన్నప్పుడు, ఆ నార్త్ సైడోళ్ళు ఎప్పుడు చిన్న బిస్కెట్ ప్యాకెట్ రూ. 10 బిస్కెట్ ప్యాకెట్ దగ్గర గూడా వాళ్ళు లొల్లి పెట్టుకునే పరిస్థితి. ఏందిది ఎప్పుడు ఎక్స్‌పైర్ ఎంఆర్‌పీ ఎందుకు? ఎంఆర్‌పీ కంటే ఎక్కువెందుకు అమ్ముతున్నావు అని ఇట్లా. కాబట్టి ప్రొడక్ట్ మీద ఏముంది? ప్రొడక్ట్ ఇన్‌సైడ్ ఏముందనేది చూసి మనం వాడుకోవాలి. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు అవేర్‌నెస్ అందరికీ వచ్చింది. సో, కాబట్టి బయట సూపర్ మార్కెట్‌లలో వాళ్ళిచ్చేటువంటి ఏదైతే మనకి చేపను పడడానికి ఎరను పెడతామో, మనకి ఏదో రకరకాల చీప్ ప్రొడక్ట్స్ మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసి మనకి ఫ్రీ పెట్టేసి మనల్ని నాశనం చేసేస్తున్నారు. మన ఆరోగ్యాన్ని తీసేసుకుంటున్నారు. అనారోగ్యాన్ని ఇస్తా ఉన్నారు. కానీ మన కంపెనీ వరల్డ్ క్లాస్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేవి స్క్రీన్ మీద కనిపిస్తా ఉన్నాయి. ఏ కేటగిరీ ప్రొడక్ట్ అయినా సరే మీరు యూజ్ చేసుకోండి. దమ్మున్నటువంటి ప్రొడక్ట్, వ్యవసాయానికి సంబంధించి అద్భుతమైన ప్రొడక్ట్. నెక్స్ట్ వ్యవసాయం సీజన్ వస్తుంది. మీరు ఈ ప్రొడక్ట్స్ వాడుకొని ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్ వాడుకొని రైతుకి పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచేటువంటి మంచి కాన్సెప్ట్ మన దగ్గరుంది. బయటెక్కడా లేదు. సో, ఈ విధంగా మనకు మళ్ళొకసారి చూసుకుంటే ప్రొడక్ట్ క్వాలిటీ ఏ విధంగా ఉంది? హెల్త్ సప్లిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనంటే హెల్త్ సప్లిమెంట్స్ చూసినట్టయితే మనకు ఐసీఎంఆర్ ఇండియన్ మెడికల్ ఐసీఎంఆర్ అంటే మనకి వ్యాక్సిన్స్ ఉన్నాయి గదా! మనకు కోవాక్సిన్, కోవిషీల్డ్ గావచ్చు, ఇంకా రకరకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి గదా! సో, వీళ్ళు అప్రూవ్ చేయాలి. ఇండియన్ మెడికల్ రిసర్చ్ కౌన్సిల్ అని జెప్పేసి ఐసీఎంఆర్ ఉంటుంది. వీళ్ళు అసలు ఒక హెల్త్ కేర్ కంపెనీకి, ఒక సప్లిమెంట్స్ ఉన్న కంపెనీకి చరిత్రలో ఈ రోజు వరకు గూడా వాళ్ళు క్లినికల్లీ ప్రూవెన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. వన్ అండ్ ఓన్లీ వెస్టీజ్ కంపెనీకి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ప్రొడక్ట్స్‌కి వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అంటే మీరొకసారి జూడండి. మన ప్రొడక్ట్ ఒక వ్యాక్సిన్ మాదిరి ఒక అద్భుతమైనటువంటి రీతిలో పనిజేస్తా ఉన్నాయి. సో, దీంట్లో హర్షించదగ్గ విషయం ఏంటి అనంటే ఆమ్లా అనే ప్రొడక్ట్ ఉంది ఈ స్క్రీన్‌లో. జస్ట్ రూ. 175. జస్ట్ 170 ఎంఆర్‌పీ జూసుకున్నా మీరు అరౌండ్ రూ. 200 లోపే ఉంటుంది. రూ. 185 అట్లనే ఉంటుంది. సో, కాబట్టి మీరు చూడండి ఇంత టాప్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్ మనకి ఈరోజు కంపెనీ అందిస్తా ఉంది. రీజనబుల్ ప్రైస్ మన పాకెట్ సపోర్ట్ చేసే ప్రైస్ ఇండియన్ ఎకనామిక్ ప్రైస్ ఒక డైలీ వైస్ పనికెళ్ళే పర్సన్ దగ్గర నుంచి ఎవరైనా సరే వాడుకోవచ్చు. రూ. 185 అంటే ఏముంది జెప్పండి? 200 అంటే ఏముంది? ఎవ్వరైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఆమ్లా వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయనంటే, మన ఇమ్యూనిటీకి రక్షలాగా ఆమ్లా అనేది పనిచేస్తా ఉంటుంది. సో, ఇట్లా ప్రొడక్ట్ గురించి మీకు డౌటే లేదు. ప్రొడక్ట్ గురించి డౌట్ పడాల్సిన అవసరమే లేదు. సో, ఆ విధంగా కంపెనీ మనకు రకరకాల ప్రొడక్ట్స్ మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్‌తో పాటు అట్ ద సేమ్ టైమ్
9 రకాల ఇన్కమ్స్ అనేది ఇస్తా ఉంది. ఈ 9 రకాల ఇన్కమ్స్ లోనే లీడర్స్ అందరూ కూడా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? వెస్టీజ్ కంపెనీ ఈ రోజు దేశాలు దాటి ఎందుకు వెళ్తా ఉంది? సో వేరే వేరే కంట్రీ వాళ్ళు ఎందుకు వెల్కమ్ చేస్తున్నారు వెస్టీజ్ ని? సో వాళ్ళ దేశంలో యువతకి ఎట్లాంటి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది అని అంటే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి 9 రకాల ఇన్కమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 9 రకాల ఇన్కమ్స్ ఏంటిది? మీరు ఒకసారి గమనించండి. బయట పనిచేస్తే ఒకటే ఇన్కమ్ కదా! ఈ 9 రకాల ఇన్కమ్స్ లో ఏంటి అని అంటే మనం ఎక్కడైతే పని చేసి మన కలల్ని నిజం చేసుకోవాలనే భ్రమలో బతుకుతా ఉంటాం బయట. సో అయి నిజం అవ్వవు. కానీ వెస్టీజ్‌లో ఏంటి అనంటే మీకు కల ఉందా లేదా పక్కన పెట్టండి. మీకు కల ఉందా లేదా పక్కన పెట్టండి. ఎందుకంటే వెస్టీజ్ ఇన్కమ్స్‌లోనే కారుంది. సో ఈ రోజు నేను అదే కార్‌లో కూర్చొని మీటింగ్ చేస్తా ఉన్నా. మన యొక్క యాక్టివ్ టీమ్‌లో 28 కార్‌లొచ్చినాయి. సో అంటే మనందరికీ కారు డ్రీమ్ లేదు ఇంతకు ముందు చదువుకునేటప్పుడు. 10,000 వస్తే చాలు, 15,000 వస్తే చాలు, 5 ఏళ్ళు పనిచేస్తే 40,000 వస్తే చాలనే నేను జాయిన్ అయ్యాను. కానీ ఈ రోజు చూడండి మనం మనకి తెలుసో తెలియకో వెస్టీజ్‌లో ఇన్వాల్వ్ అయితే ఆటోమేటిక్‌గా మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవుతాయి. మంచి ఇల్లొస్తది. మంచి బ్యాంక్ బ్యాలెన్స్, మంచి డబ్బుంటుంది. అట్ ద సేమ్ టైమ్ కారు, బంగ్లా ఇవన్నీ గూడా కామన్. ఇట్లా 9 రకాల ఇన్కమ్స్ దీంట్లో లైఫ్ స్టైల్ ఫండ్స్ ఉన్నాయి. మనకి ట్రిప్స్ ఉంటాయి కంపెనీలో. రకరకాలుగా ఇన్కమ్స్ అనేవి మన కంపెనీ ఇస్తా ఉంది. సో ఇవన్నీ మనం తీసుకోవడానికి మనకి ఎటువంటి సపోర్ట్ ఏదుందని మాట్లాడుకునే ముందు, మన తెలుగు రాష్ట్రాల్లో గూడా మంచి సపోర్ట్ అనేదుంది. గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ ఉంది. చూడండి పేపర్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇది 2021 నుంచి, 2016 నుంచి అంతకంటే ముందు నుంచి గూడా డైరెక్ట్ సెల్లింగ్ 1996 నుంచి గూడా మన గవర్నమెంట్ మంచిగా సపోర్ట్ చేస్తా ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్‌కి. ఎందుకు అంటే దీని ద్వారా ఏదైతే గవర్నమెంట్ సెక్టార్ ఉందో, ప్రైవేట్ సెక్టార్ ఉందో వాటి మీద కొంత ఒత్తిడనేది తగ్గుతా ఉంది ఎంప్లాయ్‌మెంట్ గురించి. ఎందుకంటే ఇందులోనే కొన్ని కోట్లు, కొన్ని లక్షలు సంపాదించుకునేటువంటి అవకాశం గాబట్టి దీన్నందరూ ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. మీరు చూడొచ్చు. చాలా మంది సెంట్రల్ మినిస్టర్స్ గూడా దీని గురించి మాట్లాడారు. ఎస్పెషల్లీ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు గూడా దీనికి సెంట్రల్ స్థాయిలో బాగా కృషి చేశారు. అసలు మోదీ గారైతే మనకి దేవుడిలాగని చెప్పొచ్చు. ఎక్సలెంట్ సపోర్ట్ చేస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్‌కి. సో మీకు తిరుగులేదు. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఎవరైతే పని చేస్తున్నారో మీకు తిరుగులేదు. ఎటువంటి భయం గూడా మీకు అవసరం లేదు. సో అదే విధంగా మీరు చూసినట్టయితే ఒక సూపర్ స్క్రీన్ మీద ఉన్నటువంటిది చాలా అద్భుతమైనటువంటి అచీవ్‌మెంట్ మనకు. ఇదేంటి అనంటే మనకు మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ ఇన్ ఇండియా. మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ ఇన్ ఇండియా అనంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గుండు పిన్ కాడ్నుంచి మన దగ్గర భారతదేశంలో గుండు పిన్ అమ్మే కంపెనీ దగ్గర నుంచి పైన గాలిలో ఎగిరే విమానం పార్ట్స్ తయారు చేసే కంపెనీ వరకు ఎన్నో కేటగిరీస్, ఎన్నో కంపెనీస్ ఉంటాయి కదా! ఫుడ్ గావచ్చు, ఏదైనా బండ్లు గావచ్చు, టీవీలు గావచ్చు, ల్యాప్‌టాప్స్ గావచ్చు, ఎలక్ట్రానిక్స్ గావచ్చు, హౌస్ కన్‌స్ట్రక్షన్ గావచ్చు, హౌస్ హోల్డ్ గావచ్చు, ఈవెన్ బట్టలు గావచ్చు, గ్రోసరీ గావచ్చు, గార్మెంట్స్ గావచ్చు, అన్ని కంపెనీలు కొన్ని లక్షల కంపెనీలుంటాయి భారతదేశంలో. ఈ లక్షల కంపెనీల్లో 1000 అవార్డ్స్ ఇస్తారు. 1000 వాటికే అవార్డ్స్ ఇస్తారు. ఈ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అవార్డు. 1000 వాటికంటే మీకు ఒక విషయం చెబుతా. 1000 కంపెనీలకి గాదు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు హీరో అనే కంపెనీ దీని ముందు నేనిప్పుడు మీటింగ్ చేస్తా ఉన్నా. సో, అంటే ఈ హీరో అనే కంపెనీకి దీంట్లో ఒక అవార్డొచ్చింది. ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళు రీసెంట్‌గా లాస్ట్ ఇయర్ 2023లో పాత మోడల్ స్ప్లెండర్‌ని వీళ్ళు మార్కెట్‌లోకి తెచ్చారు. దాని మీద ఆ ట్యాంక్ మీద బ్లూ కలర్ స్టిక్కర్, ఆరెంజ్ కలర్ స్టిక్కర్ ఉంటది కదా! బాగా సక్సెస్‌ఫుల్ మోడలు. దానికి మళ్ళీ దీంట్లో ఈ 1000లో హీరో కంపెనీకి ప్లేసొచ్చింది. దానికి ప్లేసొచ్చింది. గ్లామర్ బండికి ప్లేసొచ్చింది. అంటే 1000లో 3 వీళ్ళే తీసుకున్నారు. అంటే మీరు గమనించొచ్చు ఎట్లా వస్తది ఏంది అనేది. సో, ఇట్లా ఒక కంపెనీకొస్తది. దాంట్లో ఉన్న ప్రత్యేకించి సెగ్మెంట్ ప్రొడక్ట్‌కొస్తది. ఒక కార్ కంపెనీ ఉందనుకుందాం. దాంట్లో 2 మోడల్‌లు బాగా కొంటున్నారనుకోండి భారతదేశంలో. ఆ 2 మోడల్‌కి కూడా 2 ప్లేసొస్తది. అట్లా దీంట్లో ఈ 1000 స్థానంలో మన వెస్టీజ్ అనేది రెండోసారి మనకొచ్చింది చూడండి. ఇదిగోండి వెస్టీజ్ అనేది ఉంది ఇందులో. సెకండ్ టైమ్ మనకు మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అవార్డ్ వచ్చిందంటే అసలిది చాలా చాలా ప్రౌడ్. చాలా ప్రౌడ్‌గా చెప్పుకోవాల్సిన విషయం. ఈ భారతదేశంలో 1000 1000 ప్లేస్ ఇస్తే ఎక్కువ మంది వాడే దాంట్లో వెస్టీజ్ అనే ఎంటైర్ కంపెనీ మొత్తం, వెస్టీజ్ అనే కంపెనీ మొత్తానికి గూడా ఇందులో మనకి అచీవ్‌మెంట్ వచ్చింది. దీంట్లో అవార్డ్ వచ్చిందంటే దీన్ని చాలా సూపర్‌గా సెలబ్రేట్ జేసుకోవాలి. మన బర్త్‌డే సెలబ్రేట్ జేసినట్టు, మన మ్యారేజ్ డే సెలబ్రేట్ జేసినట్టు చాలా గ్రాండ్‌గా యాక్చువల్‌గా మనందరం గూడా సెలబ్రేట్ జేసుకోవాలి. సో, అంత క్వాలిటీ అంతమంది బిలీవ్ చేసి వీటిని యూజ్ చేస్తున్నారు. కాబట్టి మీకెక్కడా డౌట్ లేదు. ఇంకో విషయం చూడండి మీరిక్కడ. ఎప్పుడైనా ఇలాంటిది మీరు స్క్రీన్ మీద చూసారా? వెస్టీజ్ లగ్జరీ కార్ ర్యాలీ అన్నమాట ఇది. లగ్జరీ కార్ ర్యాలీ. అంటే ఒకసారి మీరు చూడండి. నార్మల్ కార్ ర్యాలీలు చూస్తాం. ఈ ఎలక్షన్ మూవ్‌మెంట్ కాబట్టి బైక్ ర్యాలీలు చూస్తాం. ఎవరో డబ్బులిస్తారనో, బండ్లో ఆయిల్ కొట్టిస్తారనో ర్యాలీలు చూస్తుంటాం గదా మనం. కానీ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియన్ హిస్టరీలోనే, భారతదేశ చరిత్రలోనే నాకు తెలిసినటువంటి ఆసియా ఖండం చరిత్రలోనే
ఫస్ట్ టైం అవుతుంది నాకు తెలిసి ఒక కంపెనీ లగ్జరీ కార్ ర్యాలీ చేస్తా ఉంది. పాత రికార్డుల ప్రకారం 1680 మంది లగ్జరీ కార్ అచీవర్స్ ఉన్నారు కంపెనీలో. ఇప్పుడు నేను కార్ అచీవర్ అని చెప్పాను కదా, మన యాక్టివ్ టీమ్ లో 28 కార్లు ఉన్నాయని చెప్పాను కదా. అట్లా కంపెనీలో ఎలాంటి కార్లు కాదండి, 50 లక్షల పైబడి కార్లు, 50 లక్షల ఖరీదు చేసే విలువ చేసేటువంటి పైబడ్డ కార్లు ఓ కంపెనీ ర్యాలీ అనేది చేస్తా ఉంది. వీటికి సంబంధించి కొన్ని సిటీస్ ని సెలెక్ట్ చేసింది. అక్కడ ర్యాలీ అనేది చేస్తారు. 1680 మంది పాత రికార్డుల ప్రకారం కొత్త రికార్డు రిలీజ్ చేస్తుంది కంపెనీ. మీరు ఒకసారి గమనించండి. ఈవెన్ ఆ లగ్జరీ కార్ కంపెనీలలో కూడా, ఆ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి కూడా ఆ లగ్జరీ కార్లు ఉండవు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్. మీరు మళ్ళొకసారి చూడండి వెస్టీజ్ పవర్ ఏంటి అనేది. సో ఈ రోజు 1680 లగ్జరీ కార్లు భారతదేశ వ్యాప్తంగా ర్యాలీ చేస్తుంటే ఏ రేంజ్ లో ఉంటుంది చెప్పండి. సో రేపటి భవిష్యత్ ఆ లగ్జరీ కార్ అచీవర్స్ మనందరం. కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు, వాళ్ళు అచీవ్ అయ్యారు. ఆ టైంలో ఇన్ని కనం ప్రొడక్ట్స్ లేవు, ఇన్ని కనం ట్రైనింగ్స్ లేదు. నేను మీకు చెప్పినట్టు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు లేరు, అయినా సరే లగ్జరీ కార్లు తీసుకున్నారు. మరి ఈ రోజు మన చేతిలో అవకాశం ఉంది, మనకి ట్రైనింగ్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. మన కంపెనీ చూడండి, ఎప్పుడూ లేని విధంగా కంపెనీ ర్యాలీస్, ఇలా ఇలా ఎన్నో అచీవ్మెంట్స్ వస్తున్నాయి, ఎన్నో అవార్డ్స్ వస్తున్నాయి, ఎన్నో రకాలుగా మన కంపెనీ మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తానే ఉంది. సో కాబట్టి ఎక్కడ ఆగొద్దు ఎవరు కూడా. సో రియలైజ్ అవ్వండి. మీ మీ లైఫ్ లో లగ్జరీ కార్ పక్కా మీరు వెస్టిజ్ చేస్తే దానికి నిదర్శనమే ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి పిక్చర్. ఇక్కడ చూడండి అంబేద్కర్ గారు ఏం చెప్తున్నారు, దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలో రంగుల గోడలే కాదు, పౌరుని నైతిక అభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి అని అంటున్నారు. మరి మీరు ఒకసారి చూడండి, మన దేశంలో ప్రతి ఒక్కళ్ళు, మన ఎడ్యుకేషన్ సిస్టమే కావచ్చు, మేబీ అది నాకు జాబ్ కావాలి, నాకు జాబ్ కావాలి. ఈ రోజు రాము సార్ స్టేటస్ పెరగడం జరిగింది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంట మొత్తం జాబుల కోసమే, మీకు జాబే ఇక మహాభాగ్యం, జాబే మీకు మహాప్రసాదం అనేలాగా మనల్ని అందరినీ మైండ్ లో ఎక్కిస్తున్నారు. నేను కూడా చూస్తా ఉన్నా, మన రిలేటివ్స్ లో చూస్తారు కదా, అరే నువ్వు ఎట్టైనా జాబ్ కొట్టాలరా, అరే నువ్వు ఎట్టైనా జాబ్ కొట్టాలరా అంటారు కానీ, అరే నువ్వు 10 మందికి జాబ్ ఇవ్వాలరా, అరే నువ్వు 10 మందికి ఉపాధి ఇవ్వాలరా అని ఎవరో చెప్పరు. కానీ ఇక్కడ చూడండి మీరు, పెద్ద పెద్ద కంపెనీస్ మంచి మంచి ఇంటీరియర్, మంచి మంచి సోఫాలు, మంచి టీ బ్రేకులు, వాళ్ళ ఆఫీసుల్లో క్యాంటీన్స్, కొన్ని రకాల పబ్బులు, రంగుల రంగుల ప్రపంచాన్ని క్రియేట్ చేసి అందులో జాబ్ చేయడానికి మనల్ని కట్టుబానిసల్లాగా చేసేస్తా ఉన్నారు. అది పౌరుని నైతికాభివృద్ధి కాదు. డియర్ లీడర్స్ ప్రతి ఒక్కరినండి. సో పౌరుని నైతికాభివృద్ధి ఏంది అని అంటే, సో ఒక జాబ్ అని మన వెస్టీజ్ లో పనిచేస్తున్నాం కదా, ఈ రోజు మనం కారు తీసుకోవడం కాదు, 10 మంది కార్లు ఇప్పించేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అది దేశం అభివృద్ధి చెందడం అంటే, మనం అభివృద్ధి చెందడం అంటే. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని పాజిటివ్ గా తీసుకోండి. సో ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు జాబ్ 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 అని చెప్పేసి ఆ లూప్ లో ఉండిపోతున్నారు. మీరు ఒక్కసారి గమనించండి, గత 5 సంవత్సరాలు మీరు జాబ్ చేశారు, మీరు ఏ స్థాయిలో ఎదిగారు, మీరు ఇంకొక 5 ఏళ్ళు చేస్తారు, ఏ స్థాయిలో వెళ్తారు. కానీ వెస్టీజ్ లో మీరు ఒకసారి చూడండి, ఫెయిల్ అయిన వాళ్ళని కాదు, సక్సెస్ అయిన వాళ్ళని చూడండి. వెస్టీజ్ లో సక్సెస్ అయిన వాళ్ళని చూసి మీరు ఒక్కసారి, మీరు ఆ స్థాయిలో ఉంటే మీరు ఏ రేంజ్ లో పనిచేస్తారనేది మీరు గమనించండి. సో మళ్ళొకసారి చూడండి, దేశం అభివృద్ధి చెందడం అంటే మనం అభివృద్ధి చెందాలి, మనం మంచి ఇల్లు కట్టుకోవాలి. నేను చెప్తున్నా ఆన్ రికార్డ్, ఇంకా టాయిలెట్ లేని ఇల్లులు ఉన్నాయి తెలుసా మీకు? మీరు ఒకసారి చూడండి, మీది ఏ ఊరో చూడండి, వెళ్ళి చూసుకోండి, టాయిలెట్ లేని ఇల్లులు ఉన్నాయి. అది పక్క. స్లాబ్ లేని ఇల్లులు ఉన్నాయి, రేకులు లేని ఇల్లులు ఉన్నాయి. మరి ఎక్కడ అభివృద్ధి చెందిందని నాకు అర్థం కాదు. ఆ పిజ్జా బర్గర్లు తింటే అభివృద్ధి చెందినట్ట దేశం? ఆ కాదు కదా. సో కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకోండి. సో మన వంతుగా మనం వెస్టిజ్ చేస్తే మనతో పాటు ఖచ్చితంగా 10 మందిని అయితే సక్సెస్ చేయొచ్చు. కాబట్టి మన దేశం ఎదగాలన్నా, మనం ఎదగాలన్నా మనం వెస్టిజ్ లో ఉండాలి. సో ఈ విధంగా మీరు చూడండి, కంపెనీ చూడండి, అవర్ విజన్. కంపెనీకి ఒక విజన్ ఉంది. ఈ రోజు వెస్టిజ్ కంపెనీ, వెస్టిజ్ అనేది ఒక కంపెనీ కాదు, వెస్టిజ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్న కదా. వెస్టిజ్ నమ్ముకొని ఇవన్నీ పనిచేయడానికి గల కారణం ఏంటంటే వెస్టిజ్ యొక్క విజన్. వెస్టిజ్ విజన్ ఏంటి అంటే, టు హెల్ప్ పీపుల్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. సో అంటే మీరు ఇది ఒకసారి తెలుగులో చెప్తే ఏంటి అని అంటే, మనకు స్వతంత్రం రావడానికి 100-150 సంవత్సరాలు ఎంతో మంది కవులు, ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు పాటుపడ్డారు, ఎంతో మంది చనిపోయారు. వాళ్ళు అన్ని రోజులు కష్టపడితే మనకు స్వాతంత్రం వచ్చింది. సో వాళ్ళందరూ ఏం చెప్పారు అని అంటే, బాబు మీకు స్వతంత్రం వచ్చింది అంతవరకే, ఆర్థిక స్వతంత్రం రాలేదు. సో ఈ రోజు మన కంపెనీ చూడండి, ఏ ఒక్క కంపెనీ కూడా పౌరుని ఆర్థిక స్వతంత్రం కోసం, ఏదైతే సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ ఆర్థిక స్వతంత్రం కోసం ఏ కంపెనీ కూడా విజన్ పెట్టుకోలేదు. పెట్టుకున్న భూమి మీద ఉన్న ఏకైక కంపెనీ ఏంటిది అంటే ఓన్లీ వెస్టీజ్ మాత్రమే. ఎవరైతే ప్రజలు ఇందులో ఇన్వాల్వ్ అవుతారో, ఎవరైతే ప్రజలకి
ఆర్థిక స్వతంత్రం కోసం వాళ్ళకి నచ్చిన విధంగా పనిచేసుకోవడం కోసం, వాళ్ళకి నచ్చిన డ్రీమ్ లైఫ్ లీడ్ చేయడం కోసం కంపెనీ అనేది విజన్ పెట్టుకుందంటే ఒక్కసారి ఆలోచన చేయండి. మన కంపెనీ ఎంత గొప్ప కంపెనీయో కాబట్టి దేవుడు గౌతమ్ బాలి గారికి వన్స్ అగైన్ మనందరం కూడా పాదాభివందనం చేయాలి. సో, కాబట్టి ఇంత అద్భుతమైనటువంటిది మీరు ఎక్కడైనా చూసారసలు? ఒక కంపెనీ విజన్ ఏముంటది? నేను ఎదగాలి, నేను ఇన్ని కంట్రీస్‌లో అవ్వాలి, నా టర్నోవర్ ఇంత అవ్వాలి అనే ఉంటదిలే గానీ, నా కంపెనీలో ఎంప్లాయీస్ అందరూ లగ్జరీ కార్లు తీసుకోవాలి. నా కంపెనీలో ఎంప్లాయీస్ అందరూ డెవలప్ కావాలని అనుకుంటారా? డెవలప్ అయితే పని చేయరు గదా! కానీ మన సిస్టమ్ అది గాదు. మన సిస్టమ్ ఏంటి అనంటే, నువ్వు రేపు పని చేయకపో కానీ నువ్వు ఎదగాలి, నువ్వు డెవలప్ గావాలి, నువ్వంటే ఏంటో నిరూపించుకోవాలి. సో, నీ ఆర్థిక ఇబ్బందులనేవి పోవాలి. సో, ఈ విధంగా కంపెనీ మన ఆర్థిక స్వతంత్రం కోసం పనిచేస్తా ఉంది ఈరోజు. సో, ఇక్కడ చూడండి స్క్రీన్ మీద పిక్చర్ కనిపిస్తా ఉంది. చిన్న పిల్లోడున్నాడు. ఏసుకోవడానికి సరిగ్గా బట్టలు లేవు. ఏదో చేతిలో ఏదో పట్టుకున్నాడు. ఒక చిన్న బ్యాగ్ లాంటిదుంది. చూస్తే మట్టి ఇల్లులన్నీ. మట్టి కనిపిస్తుంది గదా! కానీ ఎదురుంగా ఒక మిర్రర్ ఉంది. తనను తాను ఏ విధంగా చూసుకుంటున్నాడు? తనను తాను ఏ విధంగా చూసుకుంటున్నాడు? సో, మీరు ఇలాంటి మైండ్‌సెట్ మీరు డెవలప్ జేసుకోండి. ఇలాంటి మైండ్‌సెట్ పెట్టుకోంగానే మనోళ్ళు ఏమంటారు చెప్పనా? ఎచ్చులు అంటారు. ఫస్ట్ ఎచ్చులు అంటారు. ఏతులు అంటారు తెలంగాణలో. ఆకాశానికి నిచ్చెనలు ఎద్దురా అంటారు. ఆకాశానికి నిచ్చెనలు ఎయద్దురా అని చెప్పేసనంటారు. సో, లీడర్స్ మీరెవరైతే ఆకాశానికి నిచ్చెనలేసారో అయంతే ఉంచుకోండి. వాటి కింద పునాది వెస్టిజ్ ద్వారా నిర్మించుకోండి. మీరు ఎవరైతే ఈ విధంగా గొప్పగా ఊహించుకున్నారో బస్సులో జర్నీ చేసేటప్పుడు, ట్రైన్‌లో సీట్ దొరక్క నిలబడి ఎళ్ళేటప్పుడు, ఇంకేదో మీరు ఆటో కోసమో, బస్ కోసమో వెయిట్ చేసేటప్పుడు, ఇబ్బంది పడ్డప్పుడు మీరు నా లైఫ్ ఈ విధంగా ఉండాలిరా! ఈ ఇబ్బందులు పోవాలనుకుంటారు గదా! సో, మీరు ఈ రోజు నుంచి ఈ విధంగా ఇమాజినేషన్ చేసుకోండి. ఈ విధంగా మీరు డ్రీమ్ చేసుకోండి. ఖచ్చితంగా 100% వెస్టీజ్‌కి ఆ యొక్క దమ్ముంది. ఆ కెపాసిటీ ఉంది. మరి మనలో ఈ యొక్క దమ్ముందా లేదా అనేది మనమే జూసుకోవాలి. గొప్పగా మనల్ని మనం ఊహించుకోవాలి. ఎవడు ఊహించుకోడు. విజయ్ సేతుపతికి ఒకరోజు ఇంటర్వ్యూలో అడుగుతారు. మీరు గొప్పవాళ్ళవుతారని మీరు నల్లగా ఉన్నారు. చూడటానికి బండగా ఉన్నారు. మీరు బాలేరు గదా! మీరెట్లా హీరో అవుతారనుకున్నారు? ఎవరు ఫస్ట్ మిమ్మల్ని నమ్మారు అనంటే, ఆయన 6వ తరగతిలో సినీ ప్రస్థానం మొదలుపెట్టింది విజయ్ సేతుపతి అని ఆన్సర్ చెబుతాడు. అంటే విజయ్ సేతుపతే నమ్మాడు. విజయ్ సేతుపతి హీరో అవుతాడని. చూడండి ఆళ్ళ అమ్మ, నాన్నో లేదంటే ఆళ్ళ సిస్టరో, ఆళ్ళ బ్రదరో ఎవరు నమ్మలే. సో, ఇక్కడ మనం గూడా అంతే. మనం గొప్ప లీడర్ అవుతాం. మనం వెస్టీజ్‌లో అంబాసిడర్ అవుతాం. డీయూసీడీ అవుతాం. వీఎంసీఎం అవుతాం అని మనం నమ్మాలి. కానీ ఇక్కడ రివర్సల్ జరుగుతుంది. నీ అప్లైని నమ్ముతాడు గాని నువ్వు నమ్మవు నీ గురించి. కాబట్టి లీడర్స్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఈ పిల్లోల్లాగా మన గురించి మనం గొప్పగా ఆలోచించుకోకపోతే ఇంకెవడు ఆలోచిస్తాడు చెప్పండి? మన గురించి మనం గొప్పగా ఆలోచించుకుంటేనే దాన్ని అచీవ్ చేస్తాం. మన పిల్లలు గావచ్చు, మన రిలేటివ్స్ గావచ్చు వీళ్ళందరూ గూడా బయట ఆ విధంగా జెప్తారు. మనమే చిన్న చిన్న ఆలోచనలు చేస్తే అదవ్వదు. కాబట్టి మనందరం గూడా బిగ్ థింకింగ్ జేద్దాం. స్క్రీన్ మీద చూడండి ఏం కనిపిస్తుంది? మంచి ఫ్లైట్ కనిపిస్తుంది. మంచి పైసలు కనిపిస్తున్నాయి. మంచి కారు కనిపిస్తుంది. రైట్? సో, ఈ విధంగా ఇమాజిన్ జేసుకోవాలి. ఎప్పుడు నేను ఇట్లా తిరగాలే. ఫ్లైట్‌లో రెగ్యులర్‌గా ఎళ్తూనే ఉంటాయి గదా! ఇంకో జన్మ ఏమన్నా ఉందా మనకి? నాకు అర్థం గాక అడుగుతా చెప్పండి. ఇంకో జన్మ లేదు గదా! అది ఎక్కాలనుకోవాలి. మన టీమ్‌లో మస్తు మంది అమృతమ్మ మేడం దగ్గర నుంచి మన టీమ్‌లో రాము సార్ టీమ్‌లో వస్తే డాక్టర్ గారు అని జెప్పేసి ఉంటారు మదర్ దగ్గర. సో, వీళ్ళు చాలా పూర్ పీపుల్ వీళ్ళు. చాలా 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 పూర్ పేద. ఈవెన్ ఫ్లైట్ వాళ్ళ మైండ్‌లో కూడా రాదు. వీళ్ళందరూ హ్యాపీగా థాయిలాండ్ పోయి ఎంజాయ్ జేసొచ్చారు. నంబర్ వన్‌గా ఎంజాయ్ జేసొచ్చారు. సో, ఇట్లా ఈ విధంగా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి ఇల్లు కనిపిస్తుంది. సో, డబ్బు, కారు, ఫ్లైట్ జర్నీసే కాకుండా ఇల్లు. సో, ఇది మీరందరూ అనుకోవచ్చు ఇది హోటల్ అనుకోవచ్చు. ఇది నేను ఆల్రెడీ గూగుల్‌లో కొట్టాను. లగ్జరీ హౌసెస్ ఇన్ ఇండియా అని కొట్టా పైగా. ఇది ఒక గ్రేటర్ కమ్యూనిటీ. హైదరాబాద్ ఇది ఎక్కడో కాదు ఇది హైదరాబాద్. ఇదొక గ్రేటర్ కమ్యూనిటీ హైదరాబాద్‌లోనే ఉంది చూడండి. చుట్టుపక్కల ఇల్లులున్నాయి మీకు. ప్రహరీ గోడ ఎవరిదల్లా కనిపిస్తది. ఇలా సెలబ్రిటీస్ ఉంటారు. సినిమా హీరోలు, సీరియల్‌లో హీరోలు, హీరోయిన్‌లు వీళ్ళుంటారు గదా! పొలిటీషియన్స్ వాళ్ళ ఇల్లులుంటాయి. ఒక్క ఎంప్లాయీ ఇల్లు చూపియండి ఇట్లా. ఇన్ని సంస్థలున్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఏదైనా సంస్థలో ఒక మేనేజర్ ఇల్లు ఇలా ఉందా? ఒక మేనేజర్ వాడి నడుము ఇరిగిపోయిన దాకా, డొక్కా పగిలిపోయిన దాకా పని చేపించుకుంటారు. ఒక మేనేజర్‌ది ఇల్లైనా ఈ విధంగా ఉంటదా? మరి ఎందుకు జాబ్ జేయడం? అంటే మనందరం సర్వైవల్ కోసం పని చేస్తాం. ఈట్లి కోసం పని జేయం. సో, ఈరోజు కంపెనీ ఏం జెప్తుంది అనంటే, ఇటువంటి ఇల్లులు మన అంబాసిడర్‌కి ఒకటి కాదు 2, 3 ఉన్నాయి. మన కంపెనీలో అంబాసిడర్స్ ఉన్నారు గదా! ఇటువంటి ఇల్లులు ఒకటి కాదు 2, 3 ఉన్నాయి. మరి వాళ్ళ చదువు లేనోళ్ళున్నారు అందులో చాలా మంది. ఒరిస్సాలో జితేందర్ నాయక్ అని ఉంటారు ఒరిస్సాలో. పూరి గుడిసె ఇందాక జూసాం గదా ఫోటో. పూరిల్లు, గడ్డిల్లు. ఈరోజు ఇల్లు కట్టాడు మైండ్ పోవాల్సిందే.
ఒరిస్సాలో కట్టుకున్నారు. ఆ రేంజ్ లో ఢిల్లీలో మీటింగ్ అయితే మేము వెళ్ళాము. లాస్ట్ 2022లో ఢిల్లీ మీటింగ్కి వెళ్ళినప్పుడు సార్ స్క్రీన్ మీద చూపించారు. మైండ్ బ్లాక్ అయింది. సో ఈ విధంగా మీరు ఒక 10 సెకండ్స్ ఇమాజిన్ చేసుకోండి. ఈ యొక్క కారు, ఫారెన్ ట్రిప్స్, ఈ యొక్క ఇల్లు. 10 సెకండ్లు కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకొని ఎవరైతే ఇది కావాలి అనుకుంటున్నారో స్క్రీన్ లో రాయడం వచ్చిన వాళ్ళు ఎస్ వీ కెన్ అనేది చెప్పండి. ఐ కెన్ డూ ఇట్ అని చెప్పేసి పెట్టండి. లేదంటే తమ్ము సింబల్ పెట్టండి. ఒక 10 సెకండ్స్ ఇగోండి, కళ్ళు మూసుకుంటున్నా ఒక 10 సెకండ్స్. మనం ఫ్లైట్ లో వెళ్తే ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి లగ్జరీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయో కూడా తెలియదు దీంట్లో. అలాంటి ఇంట్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది. డబ్బు అసలు ఏదైనా షాప్ కి, గోల్డ్ షాప్ కి, మ్యారేజ్ పర్పస్ వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే అసలు ఇక మోడల్ చూసి డబ్బులు లేవు, ఇది కొన్ని గ్రామ్స్ ఎక్కువ ఉంది అనేది ఉండకూడదు. ఎంతైనా కొనాలి అంతే. అంత రిచ్ ఉండాలి. ఎట్లుంది నాకైతే ఊహకే చాలా గొప్పగా ఉంది. చాలా సూపర్ గా ఉంది. ఒక ఫంక్షన్ చేస్తే ప్రజెంట్ మొన్న నా మ్యారేజ్ లో 1000+ మెంబర్స్ ఫుడ్ పెట్టాం. 1,00,000 మందికి 2,00,000 మందికి పెడితే ఎట్లా ఉంటది ఫుడ్? ఫుడ్ పెట్టడం మంచిదే కదా. 1,00,000 మందికి 2,00,000 మందికి ఎవరి ఇళ్లలో జరుగుతుంది ఆ విధంగా అంటే? 4-5 తరాల నుంచి కోటీశ్వర్లు ఉంటారు కదా, 100 ఎకరాల ఆసములు ఉంటారు కదా, వాళ్ళ ఇళ్లలో కూడా అంతమంది రాదు. సో కంపల్సరీ మన వెస్టిజన్స్ చూడండి. మన వెస్టిజన్స్ ఎవరో కాదు, లక్షల మందికి ఒక వెస్టిజన్ ఇంట్లో పెళ్లి అవుతుంటది. 1,00,000 మంది పైన భోజనాలు ఉండిపోతే అడగండి. దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ వెస్టీస్. దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ వెస్టీస్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇమాజిన్ చేసుకోండి. మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకోండి. ఇలాంటి గొప్ప గొప్ప కళలు కానండి. అబ్దుల్ కలాం గారు కూడా చెప్పింది అదే. ఇక్కడ చూడండి, ఈరోజు కంపెనీ ఏ రకమైనటువంటి అంటే ఒక రాక్ సాలిడ్ ఆర్గనైజేషన్ ని డెవలప్ చేయడానికి, అది యుగ యుగాలు మాట్లాడుకునేట్టు ఉండడానికి అటువంటి కంపెనీ ఒక వెస్టీస్ ఆ విధంగా తయారు చేస్తుంది. అందుకనే దేశాలు దాటి ఇది ముందుకు వెళ్తుంది. ఇక్కడ చూడండి స్క్రీన్ మీద రాక్ సాలిడ్ ఆర్గనైజేషన్. మనం ఒక రాక్ సాలిడ్ ఆర్గనైజేషన్ లో మనం ఉన్నాం. మరి ఈ యొక్క ఆర్గనైజేషన్ లో మనం సక్సెస్ కావాలి అని అంటే ఇక్కడ చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ లోనే ఈయన సో రకరకాల ఫారిన్ కంపెనీస్ లో పనిచేసి నెట్వర్క్ మార్కెటింగ్ కి ప్రో అయిండు. అంటే ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ ఈయన ఎరిక్ వార్ అంటారు ఈయనని. ఈయన ఒక 5 రకాల స్టెప్స్, 5 రకాలుగా పాయింట్స్ చెప్తున్నాడు. ఈ 5 పాయింట్స్ మనం ఫాలో అయితే దీంట్లో మనం సక్సెస్ అవుతామట. సో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వ్యక్తికి సొంతగా క్రూజ్ ట్రిప్ అండ్ షిప్పులు ఉంటాయి కదా, సో అవి ఉన్నాయి, ఫ్లైట్స్ ఉన్నాయి, చాలా ప్రపంచవ్యాప్తంగా ఆస్తులు సంపాదించిండు. సో ఆయన ఎడ్యుకేషన్ పరంగా చూస్తే, ఎరిక్ వార్ యొక్క లైఫ్ స్టైల్ ఎడ్యుకేషన్ చూస్తే ఇంటర్ ఫెయిల్ +2 అని ఉంటుంది ఫారెన్ లో. +2 ఫెయిల్ అయినటువంటి పర్సన్ ఈ రోజు ప్రపంచ దేశాల్లో ఆస్తులు సంపాదించుకుంటూ కొన్ని $1 బిలియన్ వర్త్ ఉంది. ఆయన యొక్క వర్త్ గూగుల్లో కొడితే మీకు వస్తుంది. సో ఈయన చెప్పినటువంటి 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే, యాక్టివ్ క్యాండిడేట్ లిస్ట్. మీరు యొక్క వెస్టీజ్ లో సక్సెస్ కావాలి అని అంటే మీ దగ్గర లిస్ట్ ఉండాలి. ఎవరికి చెప్పాలి? చేస్తా అంటే గుడ్డది చేలో పడ్డట్టు ఆ మైండ్ లోకి వచ్చినోడుకో, దారిలో కలిసినోడుకో కాదు చెప్పాల్సింది. లిస్ట్ ఉండాలి మీ దగ్గర. కన్సిస్టెంట్లీ ఎక్స్పాండ్ ద లిస్ట్. అంటే మనం ఆ లిస్ట్ తగ్గుతున్న కొద్ది దాన్ని పెంచుకోవాలి. ఇంకెవరికి చెప్పాలని దారిలో ఎవరో కలుస్తారు. సో వాళ్ళకి అక్కడ చెప్పడం కాదు, లిస్ట్ లో రాసుకోవాలి మీరు. ఆ లిస్ట్ పెరుగుతూ ఉంటుంది. తర్వాత రైజ్ యువర్ అవేర్నెస్. మీ నాలెడ్జ్ ని పెంచుకోవాలి. మీటింగ్స్ అటెండ్ అయ్యి నాలెడ్జ్ పెంచుకోవాలి. నెవర్ ప్రీ జడ్జ్. ఎవరు వీడి చేస్తాడు వాళ్ళు చేయరు, ఈమె పనికి వెళ్తుంది ఈమె చేయదు, ఈయన చిన్న జాబ్ 10,000 రూపాయలు చేస్తాడు వీళ్ళు చేయరు, వద్దు. అలాంటిది ఏది పెట్టుకోవద్దు. ఎవరు ఎక్కడ ఇన్వాల్వ్ అవుతారో, ఎవరు విఎంసీఎం మెంబర్ అవుతారో దేవుడికి తెలుసు, మనకి తెలియదు. కాబట్టి మన చేతిలో ఉన్నది ఏంటిది, వెస్టీజ్ గురించి చెప్పడం అంతే. కాబట్టి మనం చెప్పాలి. తర్వాత నెట్వర్క్ ఆన్ పర్పస్. ఒక పర్పస్ తో డెవలప్ చేయండి. అంటే ఇందాక చెప్పాం, కంపెనీకి ఒక పర్పస్ ఉంది, ఒక విజన్ ఉంది. సో మనకు కూడా అంత ఒక పర్పస్, ఒక విజన్ ఉండాలి. ఇందాక చెప్పాను కదా, ఇమాజినేషన్ చాలా గొప్పగా ఊహించుకున్నాం మనం. మరి మనం ₹1,00,00,000 ఇల్లు, ₹1,00,00,000 కారు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అని అంటే మనకంటూ ఒక పర్పస్ ఉండాలి. నాకు ఇంత టీం ఉండాలి, నా టీంలో ఇన్ని మంది అచీవర్స్ ఉండాలి, సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉండాలి, వాళ్ళ ఇల్లు ఈ విధంగా ఉండాలి, వాళ్ళ ఇంట్లో ఇలాంటి కార్లు ఉండాలి అంటే అది పర్పస్ అనేది. సో మన టీంకి వస్తే మనకు వచ్చినట్టే. సో ఈ విధంగా ఈ యొక్క పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మన యొక్క కంపెనీ పెట్టినటువంటి 7 స్టెప్స్ ఇవి. మన వెస్టీజ్ కంపెనీ ఈ 7 స్టెప్స్ ఫాలో అవ్వమని చెప్తా ఉంది. సో ఈ 7 స్టెప్స్ ఎవరైతే ఇందులో కొత్త వాళ్ళు ఉన్నారో, పాత వాళ్ళు ఉన్నారో మీరు ఫాలో అయితే 100% సక్సెస్ అవుతారు. ఏంటది 7 స్టెప్స్ అంటే, ప్రొడక్ట్ ని ఉపయోగించాలి.
సో అంటే యూజ్ ద ప్రొడక్ట్. మనం రెగ్యులర్ గా ప్రొడక్ట్ వాడాలి. ఏ మంత్ కూడా ప్రొడక్ట్ వాడకుండా ఉండకూడదు. సార్ మా ఇంట్లో పోయిన నెల తీసుకుని అయిపోలే సార్, ఇవన్నీ కాదు. పేస్ట్ రుద్దుకుంటే అయిపోతుంది, ఎందుకు అయిపోదు? సోప్ అయిపోతుంది, ఎందుకు అయిపోదు? కానీ ఎంతమంది పర్చేజ్ చేస్తున్నారు మీరు ఒకసారి గమనించండి. బయటైనా కొంటున్నారు కదా, అదేదో మన దగ్గర తీసుకోండి. ఆ 10 రకాల ఇన్కమ్స్ లో ఫస్ట్ ఇన్కమ్, సెకండ్ ఇన్కమ్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది కొత్త వాళ్ళకు. సో కాబట్టి ప్రొడక్ట్ కంపల్సరీ మనం వాడాలి. మనం ప్రొడక్ట్ వాడకుండా చెప్తే ఫేక్ మార్కెటింగ్ చేసినట్టే. మనం కంపెనీ ఏం చెప్తుంది? ప్రొడక్ట్స్ ని సెకండ్ పాయింట్ చూడండి, షేర్ ద ప్రొడక్ట్. ప్రొడక్ట్ గురించి ఎవరికైనా చెప్పండి, ప్రొడక్ట్ గురించి ఎవరికైనా పంచుకోండి అని చెప్పేసి కంపెనీ చెప్తా ఉంది. మనం వాడకుండా ఏమని చెప్తాం? మనం ఏమైనా మహేష్ బాబు టీవీలో వాడకుండా చెప్పడానికి? మీరు ఒకసారి ఆలోచన చేయండి. మనమేమి సెలబ్రిటీస్ కాదు కదా, టీవీలో వచ్చేది సుత్తి బ్రేక్ అంటారు దాన్ని. వాళ్ళు వాడకుండా నటిస్తారు అంతే, ఏదో బాగుందని చెప్పేసి. సో కాబట్టి మనం ప్రొడక్ట్ వాడాలి, ప్రమోట్ చేయాలి. తర్వాత మేక్ ఏ లిస్ట్ రాసుకోవాలి. ఇక చూడండి, కంపెనీ కూడా చెప్తుంది లిస్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎవరికి ఏం ప్రొడక్ట్ ఇచ్చాం, ఎవరిని కలవాలి, ఎవరేమన్నారు, ఏం ప్రొడక్ట్ వాడారు, నెక్స్ట్ మంత్ ఏం ప్రొడక్ట్ కావాలన్నారు. సో ఈ లిస్ట్ ఒకటి మనం మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత ఇన్విటేషన్. ఇన్విటేషన్ అంటే మన ఇంట్లో ఒక మీటింగ్ లాంటివి పెట్టడానికి ఇన్వైట్ చేయాలి. చూడండి, ఫిఫ్త్ పాయింట్ మీటింగ్. ఈ మీటింగ్ సక్సెస్ఫుల్ కావాలంటే మనం ఈ పైన ఉన్నటువంటి 4 స్టెప్స్ ఫాలో కావాలి. చూడండి, ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది. ప్రొడక్ట్ వాడాలి, షేర్ చేయాలి, లిస్ట్ ఉండాలి, ఇన్వైట్ చేయాలి, మీటింగ్కి రమ్మని ఇన్వైట్ చేయాలి. మీటింగ్ మా లోకల్లో జరగట్లేదు, లేదంటే జూమ్ మీటింగ్ అందుబాటులో ఉంది, దీనికి ఎక్కడైనా సరే మీరు నెంబర్ ఆఫ్ మీటింగ్స్ కి మీరు అటెండ్ అయితేనే ఈరోజు ఇలా సెషన్ చెప్పడానికైనా, మీ టీంని కూర్చోబెట్టి మీరు చెప్పుకోవడానికైనా 100% మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. తర్వాత 6th స్టెప్ వచ్చేసి ఫాలోఅప్. ఫాలోఅప్ అంటే ఏంటి అని అంటే, ఏం ప్రొడక్ట్ కావాలి అని అడగడం కూడా ఫాలోఅప్. మీరు డబుల్ పీవీ ఆఫర్ వచ్చింది, 12% నుంచి 16% కి రమ్మని చెప్పడము ఫాలోఅప్. మన ప్రొడక్ట్ తీసుకున్నారు కదా, వాడుతున్నారా, ఎలా చేసుకుంటున్నారు, క్రిల్లాలు ఎప్పుడు వేసుకుంటున్నారు, నైట్ డిన్నర్ తో పాటు వేసుకుంటున్నారా, లేదంటే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో వేసుకుంటున్నారా, ఇది కూడా ఫాలోఅప్. ఈ విధంగా చాలా మంది ఫాలోఅప్ విషయాన్ని మర్చిపోతున్నారు. ఇక వాళ్ళకి సప్లిమెంట్లు ఇచ్చాను రామ్ రామ్, మళ్ళీ నెక్స్ట్ పర్చేజ్ అప్పుడే గుర్తొస్తుంది. అట్లా కాదు, కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఫాలోఅప్ చేయండి. జాయిన్ అయ్యారా సార్, ఎప్పుడు ప్రొడక్ట్ కొంటున్నారు సార్, ప్రొడక్ట్ కొన్నారు కదా ఏ విధంగా ఉంది, ఎప్పుడు కలుద్దాం సార్, ఎప్పుడు కూర్చోబెడతారు సార్, ఎప్పుడు మనం మీటింగ్ చేద్దాం సార్, ఎంతమందికి ఇన్విటేషన్ చేశారు, లిస్ట్ రాశారా. సో ఈ విధంగా ఫాలోఅప్ అనేది చేయాలి. పైన 5 పాయింట్స్ ని కూడా ఫాలోఅప్ చేయాలి. తర్వాత 7th టీం వర్క్. ఒక జట్టుగా, ఒక ఐకమత్యంగా ఉండి మనం పని చేయాలి. చాలా మంది ఈ పని చేయట్లేదు. వీక్లీ మీటింగ్ పెడతారు మన అప్లైనర్, దానికి రారు. ఆయనకి ఎక్కడో కాలు ఉందని వెళ్ళిపోతాడు. అట్లా వెళ్ళొద్దండి. ఐకమత్యంతో ఒక టీమ్ గా పనిచేయాలి. కంపెనీ చెప్తుంది టీమ్ గా పని చేసుకోవాలి మనందరం. ఐకమత్యంతో ఉంటేనే 5 ఎద్దులు కలిసి పులిని ఓడిపోయేటట్టు చేసినాయి. లేదంటే విడివిడిగా ఉంటే కష్టం. అంటే ఆ పులి అంటే ఏంటి అని అంటే, మనకొచ్చే సమస్య కావచ్చు, ఎదురుగా ఒక పర్సన్ ఉంటాడు, ఒక డౌట్ అడుగుతాడు. అదే ఒక మీ వీక్లీ మీటింగ్ లోనో, ఒక పెద్ద మీటింగ్ లోనో అయితే ఎవరికో ఒకరికి ఆన్సర్ తెలుస్తుంది కాబట్టి ఆయన డౌట్ క్లియర్ అవుతుంది, ఆయన బిజినెస్ చేసే అవకాశం ఉంది. మీరు ఒక్కళ్ళే ఉన్నారు, హైలీ ఇంపాసిబుల్. మీరు ఎంత చెప్పినా వాళ్ళు వినరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీం వర్క్ చేయండి. ఎక్కడ మీటింగ్ జరుగుతుంది అక్కడ ఒక 5-6, ఒక 10 మంది మినిమం ఉండేటట్టు చూసుకొని వీక్లీ మీటింగ్స్ కావచ్చు, ఈ పైన ఈ ఈ 7 స్టెప్స్ ఫాలో అయితే 100% మీరు మీ సక్సెస్ ఎవరు ఆపరు. ఇక్కడ చూడండి, అదే విధంగా 7 తప్పులు చేయొద్దు అని చెప్తా ఉంది కంపెనీ. 7 తప్పులు చేయొద్దు అని చెప్తా ఉంది. ఏంటిది తప్పులు అంటే, రీఇన్వెంటింగ్ ద వీల్. ఏంటిది అని అంటే ఇది, సో ఈ సిస్టమ్ అంతా వింటారు. సార్ నేను బయట కంపెనీలో ఒక మేనేజర్ని సార్, నాకు తెలుసు సార్ ఇది ఎట్ట చేయాలో. నేను మస్తు మందిని డీల్ చేసిన క్లయింట్స్ ని. వాడు ఇప్పుడు దాకా చెప్పింది ఫాలో కాడు, కొత్తది డిజైన్ చేస్తాడు. చక్రం గుండ్రగా ఎందుకు ఉండాలి సార్, స్క్వేర్ గా చేస్తా అంటాడు, పలకగా చేస్తా అంటాడు. అది అవ్వదండి. కాబట్టి ఈ తప్పు ఎవరు చేయొద్దు. ఈ తప్పు ఎవరు చేయొద్దు. సిస్టమ్ ఏది ఉందో అది ఫాలో కండి. మీరు కొత్తగా ఏమీ కనిపెట్టొద్దు. మీ అప్లైన్ చెప్పిన దానికి ఎగనెస్ట్ గా చెప్పొద్దు, సిస్టమ్ చెప్పిన దానికి ఎగనెస్ట్ గా చెప్పొద్దు. అది ఇన్వెంటింగ్ ద వీల్ అంటే, సిస్టమ్ లో 7 స్టెప్లు ఏదో ఉన్నాయో అదే ఫాలో కండి. మీరు కొత్తగా ఏది సృష్టించాల్సిన అవసరం లేదు. మీకు అంత బాధ వద్దు, మీకు అంత పని అవసరం లేదు. సిస్టమ్ ఏం చెప్తుందో అదే చేయండి. తర్వాత షార్ట్ టర్మ్ మైండ్ సెట్ అంటే, ఆ ఏదో సినిమాలో, సీరియల్లో క్యారెక్టర్స్ వస్తాయి కదా. అరే నీకు గంట క్యారెక్టర్ ఉందిరా, నీకు ఒక కమిడియన్ కొద్దిసేపు ఉండిపోతాడు, ఒకళ్ళు ఫైట్ లో రౌడీలు కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతారు కదా. సో అట్లా మన దాంట్లో కూడా ఏంటి అంటే, చాలా మంది వచ్చి మెరుపు తీగలాగా వెళ్ళిపోతారు అనమాట. అరే వాళ్ళని ఎవరు చూడడానికి ఉండదు, వాళ్ళు ఏం పని చేస్తారో తెలియదు, ఏం తెలియదు.
ఒక ఇంటర్వెల్స్ లాగా వచ్చి వెళ్తా ఉంటారు వాళ్ళు. అట్లాంటి మైండ్ సెట్ ఉంటే ఇక్కడ అవ్వదు. అంటే నాకు డబ్బులు అవసరమైనప్పుడే నా అప్లైన్ కలిసి సార్ తిరుగుదాం సార్ ఈ నెల అని చెప్పేసి ఆయనే డబ్బులు అడుక్కోవడానికో లేదంటే కంపెనీ నుంచి వస్తాయనో అట్లా కాదు. మనం ఒక మంచి మైండ్ సెట్ తో నేను ఈ నెల ఇది అచీవ్ చేస్తాను, నేను సిస్టమ్ ఫాలో అవుతాను, నేను నెక్స్ట్ మంత్ అది అచీవ్ చేస్తాను, రానున్న 6 నెలల్లో నాకు ఇది కావాలి, 1 ఇయర్ లో ఇది కావాలి, ఈ విధంగా పని చేస్తేనే అవుతుంది. ఎవరో వచ్చి చెప్పారు కదా అనగానే వెస్టిజ్ చేస్తారు, ఇంకెవరో చెప్పారు అనగానే మానేస్తారు. ఎట్టి పరిస్థితులు అవదు. దాన్ని షార్ట్ టర్మ్ మైండ్ సెట్ అంటారు. దాన్ని అంటే మార్చుకొని అలా ఉండకూడదు. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి థింకింగ్ యువర్ ద ప్రాబ్లం. అంటే నేనేమనుకుంటానంటే నాకు 5 నెలలకు నేను డైరెక్టర్ అయ్యాను కదా, 6 మంత్స్ లో అయ్యాను కదా, ఇక నేను ఆపేస్తా జనరల్ గా. ఎందుకు థింకింగ్ నాకు నేనే నెగిటివ్ ఫీల్ అవుతున్నా, నా బతికి ఇంతే, నేను ఇంతే, నాకు కలిసి రాదు, ఇదే నెగిటివ్ అనమాట. అది అట్లా ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అట్లా ఉండకూడదు. తర్వాత టేకింగ్ రిజెక్షన్ పర్సనల్లీ. ఎవరైనా ఏదైనా చెప్పారు, ఇప్పుడు మనం కాన్సెప్ట్ చెప్పడానికి వెళ్ళాం ఎవరికన్నా, వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళు ఇలాంటి కంపెనీలు చాలా చూసామని మీతో లొల్లి పెట్టుకున్నారు, ఇది మొన్న నేను ఇలాంటి ప్రొడక్టే నేను ఒకటి వాడి ఇది అదే అని చెప్పేసి వాదన పెట్టుకుంటాడు, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అని చెప్పి వాదన పెట్టుకుంటాం. అది రిజెక్షన్ అంటారు దాన్ని. మనం చెప్పిన దానికి వాడు ఆపోజిట్ చెప్తా ఉంటాడు, దాన్ని రిజెక్షన్ అంటారు. దాన్ని మనం పర్సనల్ గా తీసుకోకూడదు, దాన్ని ప్రొఫెషనల్ గా తీసుకోవాలి. అంటే మన ప్రొఫెషన్ లో భాగం, ఇటు వదిలేయాలి. అలాంటి వాళ్ళు 100 మంది తగులుతారు మనకి. కాబట్టి రిజెక్షన్ పర్సనల్ గా తీసుకోకూడదు. వాడు 100 మాటలు అంటాడు, కామన్ అది. ఏమంటాడంటే, ఓ మస్తు మందిని చూసిన అబ్బా, మొన్ననే వేరే కంపెనీ తీసుకొని వచ్చిండు, ఇప్పుడు వాడు మార్కెట్ లో లేడు, నన్నే మన జాబ్ ఉంటే చూడన్నా అన్నాడని వాడు అందజేత నోటికొచ్చింది. మీరు అవన్నీ సీరియస్ గా తీసుకొని వాళ్ళతో మాట్లాడుకొని ఉంటారు చాలా మంది పాపం. అది వాళ్ళ తప్పు కాదు, మన తప్పు అవుతుంది అది వాళ్ళ పర్సనల్ గా తీసుకుంటే. సో మళ్ళీ రెండోసారి, మూడోసారి, నాలుగోసారి కలిసినప్పుడు, చూసినావు అన్నా నువ్వు ఏమన్నావు, 4 రోజులు ఉండిపోద్దన్నావు, 4 నెలలు ఉండి చూపించా. ఇగో నేను జీరోతో నీ దగ్గరకు వచ్చా, ఇగో డైరెక్టర్ అయ్యా, ఇగో కారు తీసుకున్నా, ఇగో ₹1,00,000 తీసుకున్నా, ఇదిగో నా టీం ఇంత డెవలప్ అయింది చూడు, అప్పుడు కంపల్సరీ వస్తాడు. అదే మీరు పర్సనల్ గా తీసుకుంటే రాడు. తర్వాత నెగ్లెక్టింగ్ రీటైల్ సేల్స్. చాలా మంది దగ్గర ప్రొడక్ట్ ఉండట్లేదు. ఈవెన్ నేను చెప్తున్నాను కదా, నేను యాజ్ యూసీడీగా నేను ప్రొడక్ట్ క్యారీ చేయాల్సి వస్తుంది. టీం వాళ్ళకి ఎంత చెప్పినా ప్రొడక్ట్ క్యారీ చేయట్లేదు. ప్రొడక్ట్ ఉండాలి మన దగ్గర. ఎందుకంటే మనకు ఆఫీస్ వచ్చేసి 20 కిలోమీటర్లు ఉండొచ్చు, 30 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఆ టైంకి ఆ ప్రొడక్ట్ అయిపోయి ఉండొచ్చు. మన దగ్గర ప్రొడక్ట్ ఉంటే మనం చూపించడానికి ఉంటుంది, ఎవరన్నా అడిగితే సడన్ గా ఇవ్వడానికి ఉంటుంది. కాబట్టి రీటైల్ సేల్స్ ని నెగ్లెక్ట్ చేయొద్దు, కంపల్సరీ ప్రొడక్ట్ అనేది మెయింటైన్ చేయండి. మన ఇంట్లోకి కావాల్సిన సామాన్లు మనం రీటైల్ కొంత తీసుకుంటే ఆటోమేటిక్ గా సిఎన్సీ అయింది. చాలా మంది సిఎన్సీ 100 పాయింట్లు ఎట్లా తీసారు చెప్పండి అని నన్ను అడిగిన వాళ్ళందరికీ నేను ఇదే చెప్తా. మీ ఇంటికి ఎవరో రిలేషన్స్ వస్తారు, అబ్బా నాకు తెలిసి వెస్టేజ్ బాగుంటుంది అంటే నీ ఏదన్నా ఉంటే ఇవ్వు అని చెప్పేసి డబ్బులు కూడా రెడీగా తీసిస్తారు, కానీ నీ దగ్గర ప్రొడక్ట్ లేకపోతే అంతే సంగతి. కాబట్టి రీటైల్ సేల్స్ ని ఎవరు నెగ్లెక్ట్ చేయదు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు జాయిన్ అవ్వలేదు కదా అని వదిలేదు ఎవరిని. అట్లీస్ట్ ఏదో ప్రొడక్ట్ ఇవ్వండి. అట్లీస్ట్ తులసి డ్రాప్స్ కావచ్చు, సోప్ కావచ్చు, ఫ్రెష్ అప్ డ్రింక్ కావచ్చు, టూత్ పేస్ట్ కావచ్చు, ఏదో ఒకటి ఇవ్వండి. మీ దగ్గర ప్రొడక్ట్ ఉంటేనే ఇస్తారు కాబట్టి రీటైల్ గా కొంత ప్రొడక్ట్ అనేది మెయింటైన్ చేయండి. తర్వాత లిజనింగ్ టు ద డ్రీమ్ స్టీలర్స్. ఇక వీళ్ళు ఎక్కడుంటారయ్యా అని అంటే ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఉండొచ్చు. మన ఇంటి పక్కన అరుగులు గద్దెలు ఉంటాయి అనమాట, వా అక్కడే కూర్చొని ఉంటారు వాళ్ళు. వాడు ఏం చేస్తాడంటే పులి మేక ఆట ఆడుతుంటాడు, డాడీ ఆటో, క్యారం బోర్డు, క్రికెట్, లేదంటే బాతాకాని టైం పాస్ చేసేటోడే ఉంటారు వీళ్ళు దాదాపుగా. రారా కాక మామ ఇక్కడ దాకా పోయేద్దాం బండి మీద అంటారు. ఎందుకురా తలకాయ నొప్పి అన్ని పెట్టుకుంటావు అన్ని అది ఇది అని 100 మాటలు చెప్తున్నారు మనకి. వీళ్ళు ఏంటి అని అంటే వాడు ఎదగడు, మనల్ని ఎదగనీయడు. నువ్వు ఏదైనా కొంటా అని చెప్పినా గోగి ఇవన్నీ మస్తు చూసిన, చూసి చూసి ఇక్కడికి వచ్చిన, పొలం అమ్మిన అంటాడు, అదంటాడు, ఇదంటాడు, వాడు ఏదేదో చేసి చేస్తాడు. లాస్ట్ కి మనల్ని తప్పు అని చెప్పేసి అని అంటాడు. మన డ్రీమ్ దొంగతనం చేస్తాడు వాడు. అంతే కదా. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీళ్ళ నుంచి దూరంగా ఉండండి. డ్రీమ్ స్టీలర్స్ అంటే నీ డ్రీమ్ ని నాశనం చేసేస్తారు వీళ్ళు. ఇంకొకసారి నువ్వు డ్రీమ్ అనే మాట కాదు దాని జోలికి కూడా వెళ్ళవు. కాబట్టి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి అసలు. వాడు అటు కనపడితే మనం వేరే రోడ్ నుంచి వెళ్ళిపోవాలి. అంతే, దరిద్రం ఎదురైంది అనుకోవడం అంతే. డ్రీమ్ స్టీలర్స్ వాళ్ళ మాట వినొద్దు. వాళ్ళు ఏ రూపంలో అయినా ఉండొచ్చు చెప్తున్నా, వాళ్ళు ఏ రూపంలో అయినా ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ మాట వినొద్దు. తర్వాత అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్. చాలా మంది ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఎవరైతే దీని గురించి చెప్పారో వాళ్ళు చెప్పిన మాట వినకుండా, వాళ్ళు చెప్పిన మాట వినకుండా
సిస్టమ్ ఫాలో కాకుండా మనకు నచ్చినట్టు మన కోతి శాస్త్రాలు అన్నీ మనం చేసేసి కోతి గంతులు కప్ప గంతులు అన్నీ మనం ఆడేసి లాస్ట్ కి నిందించేది ఓడరా అంటే ఫ్రీగా దొరికింది అప్లైనర్ అని అంటాం లాస్ట్ కేగా నువ్వు చేయబట్టి నేను సక్సెస్ కాలేదంటాం. చాలా మంది అంతే కదా, చాలా మంది నంబర్ ఆఫ్ వీక్లీ మీటింగ్స్ పెడతాడు అప్లైనర్, దానికి అటెండ్ కావు. మనకి ఎక్కడో ఉంటది అక్కడికే రావాలి ఆయన. అక్కడికి వస్తాడు కాదనట్లా, సార్ వస్తే సరిపోదు సార్ 2 రోజులు ఉండాలంటాడు. అరగే నోటికి వచ్చింది మైండ్కి వచ్చింది మాట్లాడుతుండ కాబట్టి ఎవరు కూడా మీ యొక్క అప్లైనర్ ని మీ స్పాన్సర్ ని అబ్యూజ్ చేయొద్దు. ఏదైతే సిస్టమ్ లీడర్స్, సో ఏదైతే సిస్టమ్ ఉందో ఈ యొక్క సిస్టమ్ ని ఫాలో అవ్వండి ప్రతి ఒక్కళ్ళు. సో ఈ 7 మిస్టేక్స్ చేయొద్దు, ఈ 7 మిస్టేక్స్ చేయొద్దు. సిస్టమ్ ఏదైతే ఉందో ఆ 7 స్టెప్స్ అనేది ఫాలో అవ్వండి. అదే విధంగా ఇక్కడ చూడండి, కొన్ని రూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ రూల్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఈ 3 రూల్స్ ఇవేంటి అని అంటే, మీ అప్లైన్ ని సంప్రదించకుండా ఫస్ట్ టైం ఎవరు కూడా కాల్ చేయొద్దు. ఈవెన్ ఈ జూమ్ లో నేను రీసెంట్ కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఏంటి అని అంటే, మీ ఇమ్మీడియట్ అప్లైన్ కానీ ఆ తర్వాత నేను కానీ రాము సార్ గాని, శరత్ సార్ గాని, ఠాగూర్ సార్ గాని, భాస్కర్ సార్ గాని, ఈశ్వర్ సార్ గాని, రవి సార్ గాని, ఎవరైనా సరే ఏ లీడర్ అయినా కావచ్చు, మీ లీడర్ ని సంప్రదించకుండా మీరు ఫస్ట్ కాల్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఎందుకంటే మీరు ఏదో ఏమీ తెలియకుండా వెళ్ళి చెప్పేస్తారు. ఎటువంటి టూల్స్ మీ దగ్గర ఉండవు. ఆయన ఏదైనా డౌట్ అడిగినా సమాధానం ఉండదు మీ దగ్గర. ఒక బ్లైండ్ మోటివేషన్ ఒక్కటే ఉంటది మీకు, అంతే. ఠాగూర్ సార్ చెప్పిన నెంబర్ 1, రాము సార్ చెప్పిన నెంబర్ 1, శరత్ సార్ చెప్పిన నెంబర్ 1, అంతే. ఇక కాబట్టి మీ అప్లైన్ కి చెప్పకుండా వెళ్ళొద్దు. మీ అప్లైన్ జతలోనే ఫస్ట్ కాల్ అనేది మీరు కంప్లీట్ చేయాలి. తర్వాత మీ డౌన్ లైన్ తో మరియు మీ యొక్క క్రాస్ లైన్ తో నెగిటివ్ ఏది మాట్లాడొద్దు. మీకు వెస్టీజ్ గురించి మీ పక్క టీం ఓడితో కానీ మీ టీం ఓడితో కానీ ఎస్పెషల్లీ వేరే వాళ్ళ డౌన్ లైన్స్ తో కానీ నెగిటివ్ మాట్లాడొద్దు. నెగిటివ్ అంటే చాలా ఉంటాయి. నా అప్లైన్ నేను పిలుస్తా మొన్న రాలేదు, నేను వీక్లీ మీటింగ్ మొన్న రాలేకపోయా, ఇది నెగిటివే. నువ్వు రాలేకపోయింది నెగిటివే, అది చెప్పొద్దు అసలు. నెక్స్ట్ వీక్లీ మీటింగ్ కి ఎంతమందితో వస్తావు అదే మాట్లాడు, అంతవరకే. ఎవరైనా కలిస్తే నా అప్లైన్ నేను పిలిస్తే రాలేదు కాదు, ఇలాంటి నెగిటివ్స్ ఎక్కడ కూడా మాట్లాడొద్దు. ఎందుకంటే ఈ యొక్క బిజినెస్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ చూడండి, రూల్స్ అని పెట్టారు. రూల్ అంటే ఖచ్చితంగా పాటించాల్సింది. దీన్ని ఎవరైతే బ్రేక్ చేస్తారో మనకు సక్సెస్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. సిస్టమ్ ఫాలో అయ్యేవాడికి ఒక రోజు లేట్ గా వచ్చు సక్సెస్, కానీ ఈ రూల్స్ ఫాలో అవ్వనోడికి మీరు ఎంత టాలెంట్ అయినా ఉండనియండి, మీకు ఎంత టాలెంట్ అయినా ఉండనియండి, ఎట్టి పరిస్థితుల్లో మనకు ఇలాంటి నెగిటివ్స్ అనేది మాట్లాడదు. తర్వాత ఎవరి అహం మీద డబ్బు మీద కానీ, ఎవరికైతే స్పౌస్ నామినీస్ కానీ ఎవరైనా వైఫ్స్ కానీ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళతో మిస్బిహేవ్ అనేది చేయకూడదు. డబ్బులు అప్పు అడగడం, టీవీలు అప్పు అడగడం, అట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అహం మీద దెబ్బ కొట్టదు. అహం అంటే ఇగో. ఇగో అంటే కాల్స్ ఫెయిల్ అయినాయి అనుకుందాం, మన అప్లైనే వచ్చిండు, దేవుడు వచ్చినా జాయిన్ కాని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అలాంటి వాడి దగ్గరికి తీసుకెళ్ళినాము నీ అప్లైన్ ని. నువ్వు చెప్తే జాయిన్ కాలేదని చెప్పి అప్లైన్ ని తిట్టొద్దు ఎవరు. డౌన్ లైన్ కొన్ని కాల్స్ దగ్గరికి తీసుకెళ్తాడు. డౌన్ లైన్ ఒక 5-6 హోమ్ మీటింగ్స్ చేపించిండు, ఎక్కడ జాయినింగ్స్ రాలేదు. ఎవరు కూడా అహం మీద కొట్టొద్దు వాళ్ళని. నువ్వు ఇంతే, నీ వల్ల కాదు, ఎట్టి పరిస్థితుల్లో అట్లా అనొద్దు. సో కాబట్టి ఇట్లాంటి అన్ని కూడా జర మైండ్ లో పెట్టుకొని మిస్టేక్స్ చేయకుండా కంపెనీ చెప్పే సిస్టమ్ ఫాలో అవ్వండి. కంపెనీ ఏ విధంగా రోజు దినదినాభివృద్ధి చెందుతుందో దాన్ని చూడండి. సో అంబేద్కర్ గారు చెప్పినట్టు ఏదైతే మన పౌరుని నైతిక అభివృద్ధి దేశాభివృద్ధి అన్నారు కదా, మన కంపెనీ మనకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇస్తా ఉంది కదా. సో ఇవన్నీ కూడా మనకి 100% వస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ ఫాలో అయ్యి సక్సెస్ కావాలి. అవకాశం అనేది అరుదుగా వస్తుంది, దాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ ఆలస్యం వల్ల కోల్పోయినటువంటి అవకాశం మళ్ళీ 10 జన్మలెత్తినా రాకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా సక్సెస్ అవుతారని కోరుకుంటూ, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఎంటైర్ యాక్టివ్ టీం ప్రతి ఒక్క లీడర్ కి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మన దేవుడు గౌతమ్ బాలి గారికి పాదాభివందనం చేస్తూ, మరి విజయరాజ్ గారు భవిష్యత్తులో మనకు రీసెంట్ నెక్స్ట్ బూట్ క్యాంప్ రెడీగా ఉంది. జూన్ 7, 8, 9 ఆ యొక్క బూట్ క్యాంప్ కి అందరూ కూడా విజయవంతం టీంతో వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంటైర్ యాక్టివ్ టీమ్ కి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ లీడర్స్. విష్ యూ వెల్త్. మీ శ్రీకాంత్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సచ్ ఏ వండర్ఫుల్ సెషన్. నిజం చెప్పాలంటే పవర్ ప్యాక్ సెషన్. సూపర్ సూపర్. టోటల్ A to Z కంపెనీ ప్రొఫైల్ దగ్గర నుంచి వెస్టీజ్